రావణుడు శ్రీరాముడికి పురోహితుడు. ఇది యుద్ధం మొదలవ్వడానికి ముందు జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం. రామసేతు నిర్మాణానంతరం రామేశ్వర ప్రతిష్ఠ. సముద్రం మీద వానర సైన్యం సేతువును, వంతెనను నిర్మించిన తర్వాత లంకపై దండెత్తే ముందు శివుని అనుగ్రహం కోసం శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ చేయాలని నిశ్చయించుకుంటాడు. 1. అర్హత కలిగిన పురోహితుడు. శాస్త్రాల ప్రకారం ఒక గొప్ప కార్యం చేసేటప్పుడు అత్యంత విద్వాంసుడైన బ్రాహ్మణుడు పురోహితుడిగా ఉండాలి. ఆ సమయంలో భూమి మీద రావణుడి కంటే గొప్ప వేద పండితుడు, శివభక్తుడు ఎవరూ లేరు. రావణుడు కేవలం రాక్షసరాజు మాత్రమే కాదు, మహాబ్రాహ్మణుడు కూడా. రాముడు తన శత్రువైన రావణుడికి ఆహ్వానం పంపమని హనుమంతుణ్ణి కోరతాడు. రాముడి ఆహ్వానాన్ని మన్నించి రావణుడు ఒక పురోహితుడి బాధ్యతను నిర్వర్తించడానికి అంగీకరిస్తాడు. 2. భార్య లేకుండా యజ్ఞం సాధ్యం కాదు. హిందూ ధర్మం ప్రకారం ఏ యజ్ఞమైనా భార్య పక్కన లేకపోతే పూర్తి కాదు. అప్పుడు సీతమ్మ రావణుడి చెరలో ఉంది. నా యజ్ఞం సంపూర్ణం కావాలంటే సీత ఉండాలి. పురోహితుడిగా దీనికి మీరే పరిష్కారం చెప్పాలి అని రాముడు రావణుడిని అడుగుతాడు. రావణుడు తన గొప్పతనాన్ని చాటుకుంటూ పుష్పక విమానంలో సీతమ్మను తీసుకువచ్చి యజ్ఞం పూర్తయ్యే వరకు ఆమెను రాముడి పక్కన కూర్చోబెడతాడు. 3. శత్రువుకే ఆశీర్వాదం. యజ్ఞం విజయవంతంగా పూర్తయిన తరువాత రాముడు రావణుడి పాదాలకు నమస్కరించి దక్షిణ ఇస్తాడు. అప్పుడు పురోహితుడి హోదాలో ఉన్న రావణుడు రాముడిని విజయీభవ, నువ్వు చేసే యుద్ధంలో విజయం సాధించు అని ఆశీర్వదిస్తాడు. యజ్ఞం ముగియగానే మళ్లీ సీతను తీసుకుని రావణుడు లంకకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాతే యుద్ధం మొదలవుతుంది. ఈ కథలోని విశిష్టత. ఈ కథ మనకు 2 విషయాలను నేర్పుతుంది. 1. ధర్మం. శత్రువు అయినా సరే ఒక పురోహితుడిగా తన బాధ్యతను రావణుడు నెరవేర్చాడు. 2. గౌరవం. రావణుడిలో ఎన్ని దుర్గుణాలు ఉన్నా అతని పాండిత్యాన్ని శ్రీరాముడు గౌరవించాడు.